ప్రేమగల ప్రియమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నామం బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. ప్రభా, కొత్త సమయాన్ని ఆరాధించుకోగలిగే కృపనిచ్చినందుకే స్తుతిస్తున్నాం. వాళ్ళు పాలు పొందనైండగా వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకొని యోగ్యమైతే వాళ్ళు పాలు పొందడానికి కృప దయచే. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. ఈ మెల్లని స్వరాన్ని వినిపించండి. మా తండ్రి, వాక్యం వెళ్ళి రేగుతూ వెలుగు మాలో తీసుకున్నారండి. పాపకి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధికమేమకు నడిపించి మా సహవాసం ఎంతో దీవెనకరంగా చేయి. యేసునామన స్తుతించి ప్రాంచి వేస్తున్నాం తండ్రి. కీర్తనలు 32వ అధ్యాయం 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళముతోనూ బిగింపవలెను. బుద్ధి జ్ఞానము లేని గుర్రాలు, అవునా? ఇంకేమై కంచర గాడిదలు. అవి ఆ స్వభావం కలిగిన వాటిని మన దగ్గరికి రావాలంటే రండి 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 అంటే పిలుస్తొస్తాయా? ఏం చేయాలా? నోటికి కళ్ళెం వేయాలి. ఏం చేయాలా? చూడండి కింద. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ ఏం చేయాలా? బిగించాలి, అవునా? వారుతోనూ కళ్ళెముతోనూ. గుర్రము చాలా యుద్ధములో మరి వాడుకునే గుర్రాలు ఎట్లుంటాయంటే వాటి ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని అట్లా సిద్ధం చేస్తారు. వాటికి మరి అంత పరిగెత్తుతూ ఉంటాయి. చాలా అంటే చాలా పరిగెత్తాయి. అయితే ఒక గుర్రానికి చిన్న సూది గుచ్చుకుంది. ఏం గుచ్చుకుంది? చిన్న సూది. ఆ సూది గుచ్చుకుంటే ఈ మేత వేయడానికి, దాన్ని దువ్వడానికి, దానికి కారు పెట్టడానికి వెళుతూ ఉంటే ప్రతిసారి దాన్ని దువ్వుతూ తన పిల్లల్లాగా చూసుకుంటారు ఈ గుర్రాలను. అంత చక్కగా ప్రేమిస్తారు. అయితే ఈ నొప్పి ఎక్కడైతుందో ఆ పాటలో దువ్వడానికి వెళ్తే కాలు ఇట్లా దొబ్బుతుంది. ఏం చేస్తుంది? ఆ కాలుతోటి ఇట్లా ఉట్టి ఇట్లా అంటే ఏమనుకున్నది? అంత బలమైంది అది, ఊరికినది కాదు. వారు తెలుసుకున్నది. తర్వాత దానికి సూది గుచ్చుకున్నది. అది తెలుసుకొని ఆ సూదిని బీకి దాన్ని సరి చేస్తే అప్పుడు ఏమనకుండా లోపడ్డది. ఉన్నదా? ఈ గాడిదలు గుర్రాలు లోబడాలంటే కళ్ళెం ఉండాలా? ఇంకా ఏముండాలా? కళ్ళెము, వారుతో వాటిని తీసుకొని రావాలి. కనుక ఈ పాస్టర్ గారు గాడిదల గురించి చెప్తాడు. ఏమిటి గురించి? గాడిదల గురించి చెప్తాడు. ఈ వర్తమానం బాగలేదు. ఏం లేదు, ఈ వర్తమానం బాగలేదు. ఎక్కడ బాగా చెప్తారో, నవ్విస్తారో, మనం అనుకున్నట్టుగా బోధిస్తారో అక్కడికి వెళ్దాం. ఏం చేద్దాం?
అక్కడికి వెళ్దాం. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10, 11, 12. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను చూడండి, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. కటి చూడండి, నశించుచున్న వారిలో. చూడండి ఈ మాట మీరు మళ్ళీ ఒంటరిగా వెళ్ళినప్పుడు చదవండి. నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును. ఏమర్థమైంది చెప్పండి చూద్దాం. ఏమి అర్థమైంది? ఎవరైతే విధేయత చూపించారో, చెప్పిన మాటకు వాక్యానికి లోబడరో, వారి సొంత ఇష్టాలను నెరవేర్చుకుంటూ ఉంటారో, అట్టి వారితో ఏమంటాడంటే, నశించుతున్న వారు అంటే నశించిపోతున్నారంటే ఇంకా వింటనే ఉంటున్నాం, మారు మనసు, పాప క్షమాపణ, పశ్చాత్తాపం లేకుండానే కొనసాగుతూ ఉంటారు. అలాంటి వారికి సాతాను, ఎవరు? దేవుడు చెప్పిన మాట కాదు, సాతాను ఏం చేస్తాడు? సాతాను కనుపరచు బలమును అనుసరిస్తాడు. ఏం చేస్తారు? సాతాను చెప్పే మాటలను వింటి ఆ ప్రకారం నడుచుకుంటారు. సత్యవాక్యములు చెప్పినట్టుగా వారు నడుచుకునేవారు కాదు. కింద చదవండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ. ఇందుచేత సత్యమును నమ్మక. ఏంటి నమ్మరు? వాస్తవమైన రీతిగా సత్యవాక్యమును ఉన్నది ఉన్నట్టుగా చెప్పితే ఆ మాట నమ్మరు. నమ్మక దేని నమ్ముతారు? దుర్నీతి యందు అభిలాష గల వారందరూ. ఏమిట్లో? దుర్నీతి, దాంట్లో అభిలాష, ఆసక్తి కలిగిన వారిని ఏం చేస్తున్నారు? శిక్షావిధి పొందుటకు, అలాంటి వారిని ఏం పొందడానికి? శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మట్లు. ఆ వాళ్ళు ఏం చేస్తారు? అబద్ధాన్ని నమ్ముతారు, సత్యమును నమ్మరు. నేను సత్యము చెప్తుంటే నమ్మరు. అర్థమైందా? దేన్ని నమ్ముతారు? అబద్ధాన్ని నమ్ముతారు. మీరు నా దగ్గరికి కంపల్సరీ రావాలా, మీరు రాకపోతే బాగుండదు అంటే ఏం చేస్తారు? ఆయన చెప్పిన అక్కడ ఆయనకు చెప్పిస్తున్న ఆయన దగ్గరికి 2 సార్లు పోతాయి, ఇక్కడ దగ్గర 1 సారి పోతారు. ఇక్కడ అట్లా ఏమంటారు? అబద్ధాన్ని నమ్మునట్లు ఏం చేస్తున్నారు? మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. చూడండి, దేవుడే వారికి పంపుతున్నాడు. ఏంటికి? వారు పిలిచిన వారి దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇటు అటు. ఏమక్క, ఏదో ఈరోజు అక్క పిలిచింది కనుక వచ్చిన కదా. కనుక వారు సత్యమును నమ్మక దుర్నీతిని నమ్మే వారికి ఏం చేస్తారు? చూడండి, 2వ తిమోతి 4వ అధ్యాయం. 2వ తిమోతి 4వ అధ్యాయం 3-4 చదవండి. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై. హితబోధను అంటే ఆరోగ్యకరమైంది, క్షేమాభివృద్ధికరమైంది. అది మంచి బోధను నమ్మక. ఏం బాధ? సత్యవాక్యమును ఉన్నది ఉన్నట్టుగా చెప్తే దాన్ని నమ్మక అన్నట్టు. హితబోధను సహింపక దురద చెవులు గలవారై. ఏం చెవులు? ఊకే గీక్తుండాలి. ఏం చేయాలి? దురద పెడుతుంది. దురద పెట్టినప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తారు? పుల్లతోటి
గీక్తూ ఉంటారు, అవునా లేదా? దురదృష్టములు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చూడండి. చేసుకుని తమ స్వకీయ అనుకూలమైన బోధకులను, వారికి ఇష్టం వచ్చినట్టుగా బోధించే వ్యక్తులను, బోధకులను, పాత్రలను అందరినీ అనుసరిస్తారు. వీళ్ళు ఎవరు? నశించుతున్నటువంటి వారు, మంచివారు కాదు. ఆత్మీయంగా నశించిపోతున్నాం, లేదు బాగున్నాం అనుకుంటున్నాం మనం. చూడు, ఇప్పుడు నేను ఆరోగ్యం బాగున్నట్టుగా ఎగురుతున్నాం, అవునా కదా? బాగున్నట్టుగా నాకు ఎన్ని రకాల ట్రీట్మెంట్, ఎన్ని రకాల ట్యాబ్లెట్లు వేసుకోవాలనుకున్నారు? పొద్దున 8 రకాలు. ఎన్ని రకాలు? సాయంత్రము 8 రకాలు, మధ్యాహ్నము 2 రకాలు. చూడండి ఎన్ని. మాకేం రోగం వస్తే, లేకపోతే అవన్నీ ఎందుకు వేసుకోవాలక్క కదా? ఏమన్నా ఉంటేనే కదా, లేదా? కనుక ఇక్కడ చూడండి, ఎందుకన జనులు హితబోధను సహింపక దురచెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. ఏం చేస్తారు? పాస్టర్ గారికి బర్త్డే ఉంది, ప్రార్థన చేసేయ్యా, ఇది ఉంది, ప్రార్థన చేసేయంట. ఎందుకు? అనుకూలం. ఈ పాస్టర్ దగ్గరికి పోతే కట్నం ఇవ్వాల, 25,000 ఇవ్వాల, ఇంతరా? కనుక అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవియక, ఏమిటికి? సత్యమునకు చెవియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అది ఇప్పుడే వస్తుంది, ఇప్పుడే నెరవేరుతుంది కదా? కల్పనా కథలు చెప్తే వాటిని ఏం చేస్తారు? ఎగిరి పడతారు, సంతోషిస్తారు. కనుక మన జీవితంలో సత్యవాక్యమునకు ఇదే చూపించి, చూడు, దేవుడే, ఆ ప్రభువే వారికి అప్పగిస్తున్నాడు. వారు సత్యము చెప్తే నమ్మరు కనుక, అబద్ధమును నమ్ముతారు కనుక దేవుడే అబద్ధం నమ్మే వారికి అప్పగిస్తున్నారు. ఇప్పుడు మాటికి వెళ్తుంటారు. మనం ఎంత చెప్పినా మన బోధ వారికి ఇష్టము లేదు. ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఏం చేస్తాం? ఓసారి ఆయన చెప్పినట్టుగా. కానీ ఎందుకు చెప్పిన మాట? బుద్ధి జ్ఞానము లేని కంచెర గాడిద వలనైనను గుర్రము వలనైనను ఉండకుడి. అవునా? ఉండకుడి అని ఉందా? అవి మనకు లోపడాలంటే కళ్ళమేసి మనం వాటిని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలా, అవునా? తర్వాత ఈ కంచెర మూడు రకాల గాడిదలు చూసాం మనం, అవునా? మొదటిది ఏంటి? అడవి గాడిద. అడవి గాడిద అంటే అరణ్యంలో తిరిగే గాడిదలు. అంటే ఈ లోకమైన అరణ్యంలో తిరుగుతుంటారు. సత్యవాక్యంలో నిజమైన వాక్యాన్ని, పరలోకాన్ని నడిపించే స్వభావం కలిగిన ఆత్మీయ ఆహారాన్ని మీకు ఎంత పెట్టినా ఏమి ఈ సవిచారం లేని తిండి అంటారు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు ఐగుప్తు దాసు నుంచి వెలుపటికి తీసుకొచ్చారు. వారు ప్రయాణం చేస్తూ ఉండగా వారు ఏ కష్టం లేకుండా వారిని 40 సంవత్సరాలు పోషించుకుంటూ వచ్చారు. ఒక్క దినమా, 2 దినాల, 40 సంవత్సరాలు పోషించుకుంటూ వస్తే ఇది సవిచారం లేని ఆహారం. దేవదూతలు తినే మన్నాను దేవుడు వారికి పెడితే ఏమన్నారు? సవిచారం లేదు, చికెన్ మటన్ బిర్యానీ కావాలి. విన్నారా?
ఎన్నో రకాలు ఈ దినాల్లో చేస్తున్నారు కదా. ఈ రకం తిన్నాం, ఈ రకం తిన్నాం, ఈ రకం తిన్నాం, తినని రకాలు తినాలా ఏమక్క? అవునా? అయితే అడవి గాడిద లక్షణాలు అంటే ఈ లోకమైన అరణ్యములు విచ్చలవిడిగా తిరుగుతాయి. ఇవి తిరుగుతాయా? ఆ విచ్చలవిడిగా తిరిగి ఏమి చేస్తాయంటే ఎక్కడైనా మంచి మొక్కలు దొరుకుతాయేమని అది తిరిగి వెతికిపోయి ఆ మొక్కలు పెరుగుతున్న మొక్కలను తింటాయట. తింటాయా? ఎడారిలో ఎప్పుడైనా ఒకసారి వర్షం పడితే మొక్కలన్నీ పైకి వచ్చి ఏం చేస్తాయి? ఆ పచ్చగున్న మొక్కలను తినడానికి వెళ్తాయట. వాస్తవేనా? చూడండి, ఇక్కడ రాశాడు ఆ మొక్కలని తిండికి వెళ్తాయి అంటే. కనుక ఈ రెండు రకాలు. రెండవది కంచెరగాడిద. మళ్ళీ అవన్నీ చెప్పాం, టైం అయిపోయి ఈరోజు క్లోజ్ చేస్తాను. ఊరికే అంకుల్ అదే చెప్తాడు అనుకుని. అయితే ఒక సబ్జెక్టు తీసుకున్నాక దాన్ని పూర్తి చేయాలని చెప్తాను, కానీ ఇంకా వేరే ఉద్దేశం కాదు. ఆ దాంట్లో ఉన్న వాస్తవాన్ని మీకు తెలియజేస్తాను, కానీ కల్పించిన కథలు మీకు చెప్తారు. ప్రతి సందర్భాన్ని బట్టి మీకు రెఫరెన్స్ ఇస్తాను. అవునా? మీరు పరీక్షిస్తున్నారా? ప్రతి సందర్భాన్ని బట్టి మీకు సత్యవాక్యం ఇట్లా చెప్తుందని చెప్తాను మీకు నేను. కల్పన కథలు మన దగ్గర ఉండవు. రెండవ గాడిద కంచెర గాడిద. అవునా? ఈ కంచెర గాడిద అది ఒకసారి గాడిదలాగా లేదా గుర్రంలాగా ఉండదంట. గుర్రం వలనైనా గాడిద వల్ల కూడా ఉంటుంది. అది గుర్రం అనుకోవాలా గాడిద అనుకోవాలా తెలియదు. విశ్వాసానికున్నా అవిశ్వాసానికున్నా తెలియదు. ఎందుకు చెప్పండి? ఎందుకు? కొందరు అన్నిలో వాళ్ళే ఏం చేస్తారు? తిలకం వస్తారా? బొట్టు పెట్టుకొని వస్తారు కదా. మనకు తెలుసు వాళ్ళు ఎవరనేది. అదే అన్యుల దగ్గరికి వెళితే వారిని వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారని వాళ్ళు చెప్పగలుగుతారా ఈ విషయం? ఏమక్క చెప్తారా? ఏమో మరిగా. మన క్రియల ద్వారా వీరు దేవుని పిల్లలు. వీరు ఎవరు? దేవుని పిల్లలు అని సాక్ష్యం ఇవ్వగలిగే వారుగా మనం ఉండాలి. మన ప్రవర్తన, మనం ఉన్న స్థలంలో, మనం ఉన్న వీధిలో, మనం ఉన్న ఆఫీసులో, మనం ఉన్న హాస్టల్లో ఉండాలి. అర్థమైందా? మీకు చెప్పిన నా విషయం. కాలేజ్ హాస్టల్ ఉన్నప్పుడు ఒక లీడర్, యూనివర్సిటీ లీడర్, ఉస్మానియా యూనివర్సిటీ లీడర్ అంటే ఎట్లుంటే కత్తి పట్టుకొని తిరుగుతుంటాడు. కాలేజీలో అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటాడు. ఇంకా ఆయనకు ఇంకే పట్టింపు లేదు. చదవలేదు, క్లాస్ అటెండ్ చేసేది లేదు. ఎగ్జామ్కి వెళ్తాడు, కత్తి ముంగట పెడతాడు. ఎట్లా? ఎగ్జామ్కి వెళ్ళి కత్తి ముంగట పెట్టి చూసుకుంటూ రాస్తాడు. వాడు ఎవరన్నా ఇన్విజిలేటర్ వచ్చిందనుకో, వాడిని ఏం చేస్తాడు? అక్కడే. ఇది వాడి పరిస్థితి. అట్లా పాస్ అయిపోయింది. మొత్తం మీద డిగ్రీ పాస్ అయింది. అనుకోకుండా రైల్వేలో టీటీగా ఉద్యోగం దొరికింది. ఎక్కడ? రైల్వేలో టీటీగా ఉద్యోగం దొరికితే అదే గుండాయిజం ఆ రైల్వేలో చేసుకుంటూ పోయినా. అట్లే ప్రవర్తించుకుంటూ వెళ్ళిపోతే ఎక్కువగా కనిపెట్టి కొందరు ఏం చేసిందంటే పని చేసేసాడు. ఏం చేశారు? మళ్ళీ ఉద్యోగం పోయి వాడింటిగా ఎట్టుపోయిందాం. నేనున్న హాస్టల్లో కూడా అదే పని చేశారు. వాడిని ఎంతకలు కొద్దిగా పెద్దగా ఉంటే ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నట్టున్నారు, మనకు తెలియదు. ఆ దాదా నన్ను కూడా చేయమన్నాడు. దేవుడు బాలయ్య. ఏం బాలయ్య అన్నాడు? దేవుడు బాలయ్య. ఎవరైనా యూనివర్సిటీ దాదా నీ విషయం నా విషయం మన ఆఫీస్లో, మన హాస్టల్లో, మనం ఉండే వీధిలో అంటారా? నేను ఇప్పుడు మీకు ఒకటి అర్థం చేస్తాను.
సౌభాగ్యమే సిస్టర్ ఉంది, నిద్ర వస్తుందిగా, కళ్ళు ఇట్లయితున్నాయి. కళ్ళు మూసుకుంటే జ్వరం ఫ్యాన్ కాలేదు కింద మంచిగా ఉంది. మన ఇంటి పక్కకి ఎవరున్నారు? కామాక్షి, అవునా? ఆమె ఏమని సాక్ష్యం ఇస్తుంది చెప్పండి? నేను ఇక్కడ ఉంటాను, నా విషయమే, నేను అక్కడ ఉండనుగా, ఉంటానా? ఉండను. నా విషయం ఏమని సాక్ష్యం ఇచ్చేది చెప్పండి? నాకు చెప్పింది ఎప్పుడైనా? నన్ను దేవుడు లాంటి వాడు అంటాడు. ఏమంటది? దేవుళ్ళ. చూడండి, అన్ని జనుల మధ్యలో మన సాక్ష్యం ఎట్టుండాలో, దేవుని పిల్లలను రుజువు చేయాలా అన్ని జనుల మధ్య. మనం చేయకుండా మనం విచ్చలమైన ఏ పిల్లలు అంటారా లేదా? కనుక అబద్ధాన్ని నమ్ముకొని వెళ్ళిపోయి అటు ఇటు పోయి సాక్ష్యం పాటు చేసుకోక దేవునికి విరుదన. కనుక ఈ 2 రకాల స్వభావం ఉంది దీంట్లో. ఈ కంచెల గాడిదకు అటు గాడిద కాదు, ఇటు గుర్రం కాదు అన్నట్టుగా ఉంది. 2 లక్షణాలు కలిగి ఉన్నది ఈ గాడిద. ఎన్ని లక్షణాలు? 2 రకాల గాడిద ఉంది. ఐతుకు అపోస్తల కార్యంలో యవనస్తుడు పౌలు తెల్లవారి వెళ్ళిపోవాలా వేరే స్థలానికి. ఆ రాత్రి ప్రభు దినమని రాత్రంతా వాక్యం నాలాగా చెప్పుకుంటూ పోయాడు. ఈ పిల్లోడు కిటికీలో కూర్చున్నాడు. ఎక్కడ? ఇట్లా రాళ్ళు ఉండేవో ఏమో, ఆ దినాల్లో రాళ్ళు ఉంటాయో లేవో. ఆ కిటికీలో కూర్చొని ఆ కిటికీ మీదకి వెళ్ళి కింద పడ్డాడు. జోగులాడి నిద్ర వచ్చిందేమో, జోగి కింద పడ్డాడు. పడే వరకు ఏమైంది? సచ్చే పాయ. ఏం పాయ? సచ్చే పాయ. ఎక్కడ పాయ? నరకాలి. అయితే అప్పుడు ఎంత నష్టం కలిగింది అక్కడున్న పరిస్థితులకు, సంఘానికి, దేవునికి నష్టం కలిగిందా లేదా? కలగలేదా? ఎందుకు కిటికీలో కూర్చున్నారు? హాల్లో ఉందిగా స్థలం. అక్కడ సోఫాలు ఎందుకు కూర్చుంటారు? ఇక్కడ కూర్చుండే తప్ప సోఫాలు కూర్చుంటామంటే దీనులైన వారు ధనిలు, పరలోక రాజ్యము వారు. దీనత్వము నేర్పించరు, నేర్చుకోవాలని కూడా ఉండదు. వీళ్ళు అలాంటి వారే అలాంటి అలాంటి మనం ఏం చేయలే. వాస్తవం చెప్తే ఆయాసపడతారు. కనుక 2 లక్షణాలు కలిగిన వారు ఏం గారు? యాకోబు రాసిన పత్రిక ఏప్రిల్ తర్వాత ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరులారా, ఒకరికి విరుద్ధంగా ఒకరు మాట్లాడకుడి అన్నదా? ఏదైతే వద్దంటాడో అదే చేస్తాం మనం. ఏదైతే వద్దంటాడో ఆ పని చేస్తుంటాం. ఏమంటాడు? తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు అంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా తీర్పు తీరుస్తున్నారు. అట్లు చేయకూడదు, అది విరుద్ధమైన పని. అర్థంగా దేవుడు వద్దన్నది చేయకూడదు, చేయమన్నది చేయాలి. చేయమన్నది ఎప్పుడు చెయ్యం. 10:30కు నియమించిన కాలం, అవునక్క, 10:30కు నియమించిన కాలం ఎప్పుడు రావాలక్క? 11 గంటలకు. మనం నియమించుకున్నాం కదా, దేవుడు నియమించిన సమయం వేరు. చూడు, ఈ 2 స్వభావాలు అంటే ఈ 2 స్వభావాలు నామకార్థ క్రైస్తవులు
నామకార్థ విశ్వాసులు. నామకార్థ విశ్వాసులు అంటే మన మన దగ్గరికే వస్తారు, ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, అన్నీ చేస్తారు. కానీ పాప క్షమాపణ, మారు మనసు, అనుభవం ఉండదు. ఎట్లా తెలుసుకున్నాం? వారి క్రియల ద్వారా తెలుసుకున్నాం. చూడండి, ప్రభుత్వం ఇంట్లో పట్టుకుంటారా? మారు మనసు పొందిన వాళ్ళు ఏమో సౌభాగ్యం అక్క చెప్తుంది. ప్రభు దినం ఇంట్లో పట్టుకుంటారా? నాకు వినబడతలేదు. నువ్వు ఆరాధన చేస్తే వినబడదు, ఏం చేసి ఇక ఆ పక్కల్లోకి వినబడుతుందా? మీకు చెప్పింది వినబడ్డదా? నీకు చెప్పు మాకు ఏమంటుంది? ఏమంటుంది? వినబడదు. చూడు, అక్కడ నుండి అక్కడ వినబడకపోతే చూడండి. కనుక వారి క్రీడ ద్వారా మనం తెలుసుకోవచ్చు వాళ్ళు మారుమచ్చు పొందినారా లేదా. ఇప్పుడు జోసెఫ్ అన్న వస్తాడా లేదా? అప్పుడప్పుడు వస్తాడు, ఇష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వస్తాడు. వచ్చిన తర్వాత వాక్యం వింటాడు. అని బాగా తెలుసుగానే చెప్పింది చేస్తాడా? చేయదు. అప్పుడేమన్నారు? వారి క్రియ ద్వారా ఎరగనట్టుగా, దేవుడు కానన్నట్టుగా, విశ్వాసి కానట్టుగా ఉంటాడు. ఈ గాలి అలాంటిదే. 2 రకాలంటే అక్కడ క్రైస్తవులు కాదు, అక్కడ అన్యులు కాదు, నామకార్థ విశ్వాసులు కాదు. అలాంటి ప్రవర్తన చూడండి మన బైబిల్లో ఉంది. ఒకటి చెప్తాను. బైబిల్లో పేరు వాళ్ళు ఏం చేస్తారంటే బైబిల్లో పేరు పెట్టుకుంటారు. యోసేపు, ఏం పేరు? యోసేపు, మంచి. మోజసు, ఏం పేరు? మోజసు, మంచి పేరు, అవునా? ఇంకేమంటారు? వెతికి పెరిగి మంచి పేరు. భక్తుల పేర్లు పెట్టుకుంటారు. బ్రతుకు మారదు. ఏం మారదు? యోసేపు లాగా ఉన్నాడా మరి అన్న? జీవితం మనకు తెలుస్తుంది. వాక్య విలువ మనం అనుకోవచ్చు, మనం చెప్పక్కర్లేదు. అయితే వీళ్ళు మన దగ్గర అయితే మారుమనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకుంటారు. నాకు ఇక్కడ క్రైస్తవులు వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ప్రభుని నమ్ముకున్నావంటే ఏం చేస్తారు? వాళ్ళు బాప్తిసం ఇస్తారా లేదా? చూడు, అనుకో. ఒక క్రైస్తవ పిల్లోడికి అవిశ్వాసి అయిన దేవుని నమ్మని అమ్మాయి పెళ్లి చేసుకుంటారనుకో. అప్పుడు ఏం చేస్తారు? ఆ పెళ్లి చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఆమెకు బాప్తిసము ఇస్తారా? బాప్తిసం ఇస్తారా? ఇస్తారు. ఏమక్క ఇస్తారా లేదా? బాప్తిసం ఇవ్వకపోతే అదేంటి ఇట్లా నీళ్ళు ఇట్లా చల్లేసి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇస్తున్నాను, ఆమె అయిపోయిందా? అలాంటి జీవితాన్ని కలిగి ఉంటారు, పేర్లు పెట్టుకుంటారు. కానీ ఏం బ్రతుకుంటుంది? ఆ రకంగా వాళ్ళు ప్రవర్తించరు. బైబిల్ చదువుతారు, ఆదరణకి వెళ్తారు, పండుగలైతే మంచి చేస్తారు. క్రిస్టమస్ వచ్చిందనుకో ఇంకా ఏం దేవా చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీలో పస్కా పండుగ దినాల్లో వారు తూచా తప్పకుండా ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా ప్రార్థిస్తారు. అక్కడున్న సేవకుడు మెసేజ్ ఇస్తూ ఉన్నాడు. నిష్ఠగా ప్రవర్తిస్తారు, చాలా చక్కగా చేసుకుంటారు అని సాక్ష్యం ఇస్తున్నారు. ఇస్తే మనం నమ్ముతాం కదా. అక్కడున్న సేవకుడే చెప్తుంటే అంత నిష్ఠగా ప్రవర్తిస్తూ ఉంటే కనుక ఏం చేస్తారు? పండుగలు, చందాలు ఇస్తారు. కానీ మారు మనస్సు పొందిన అనుభవం కానీ, పాపములు క్షమించబడి క్రొత్త జీవితం కలిగిన అనుభవం కానీ వారికి ఉండదు. ఈ కంచెల గాలి యొక్క లక్షణాలు చెప్తున్నాను. అర్థమైందిగా? ఇప్పుడు వాళ్ళని తెలుసుకోవాలంటే చూడండి, కొన్నిసార్లు తెలియదు. వారు విశ్వాసుల్లాగానే వేషం వేసుకుంటారు. విశ్వాసుల్లాగానే ఏం చేస్తారు? వేషం వేసుకుంటారు. ఎట్లా అంటే
బల్ ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, బల్లో పాల్గొంటారు. ఇక్కడ కాదు, ఇంకెక్కడో మీరు మా ప్రభు నమ్ముకున్నారా అనుకుంటామా లేదా? అనుకుంటాం. అయితే వారు బళ్ళు పాల్గొంటే వారికి తెలియక చేస్తున్నారు. అయితే అలాంటి వారు ఏం చేస్తారంటే సమయం వచ్చినప్పుడు ఏ పాపము చేయడానికైనా వెనకాడరు. ఏం చేయరు? ఏ పాపము చేయడానికైనా వెనకాడరు. అన్యుల వలె అన్యుల ఆచారాలు చేస్తుంటారు. ఎందుకు ఆచారాలు చేస్తారు చెప్పండి? ఇప్పుడు సరోజ ఉంది, వాళ్ళ ఆంటీని తీసుకొచ్చింది, తెచ్చిందిగా. ఆమె ఏం చేసింది? బొట్టు పెట్టుకొని వచ్చిందిగా, లేదా? ఏమో మరి రాలేదా? కొందరు బొట్టు వస్తారు. ఇప్పుడు ఎవరేమే సుధారాణి వస్తుంది, ఏం చేస్తుంది? బొట్టు పెట్టుకుంటుంది, ఇక్కడ వస్తుంది, కొంతసేపు ఉంటుందా లేదా? భక్తి ఉన్నది అనుకుంటామా లేదా? ఏమంటారు మరి? మధ్య తొందరగా వెళ్ళిపోదా? ఇప్పుడు వీళ్ళు ఏమన్నట్లు? దేవుడి అన్యులు దగ్గరకు పోతే అన్యుల్లాగా, ఇక్కడ వస్తే దేవుడు నమ్ముకున్నామని చెప్పుకునేలాగా ఉంటారా లేదా? ఈ స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? అన్య ఆచారం చేస్తారు. వీరిని దేవుని పిల్లల సైతాను పిల్లల గుర్తుపట్టలేదు. అవునా? దేవుని పిల్లల అపవాది పిల్లల లేకపోతే అన్యుల వారు గుర్తుపట్టలేదు. గుర్తుపట్టామా? గుర్తుపట్టాం. ఎందుకు? వారి క్రియలు చెప్తాయి వారు ఎలాంటి వారు అనేది. ఏమంటారు? అంటే మనం అనుకోవాల్సిన వారి తప్పు రైట్ మనం తీర్పు తీర్చొద్దు. ప్రభు ఏమంటారు? ఈ కంచెల గాది యొక్క లక్షణాలు అవి. కొన్నిసార్లు గుర్తుపట్టలేదు. ఎందుకంటే మీకు వాక్యానుసారంగా ఒక మాట చెప్తాను. దేవుని ప్రజలు, దేవుని సేవకులు దేవుని వాక్యం అనే విత్తనం విత్తి వెళ్ళిపోతారు. విత్తుతారా? దేవుని వాక్యం అనే విత్తనము విత్తుతారు. ఇది ఇస్తుండగా బయట వెళ్తుండగానే, మీటింగ్ అయిపోగానే సాతానుడు వాక్యము కాకుండా గురుగులు విత్తాడు. అంటే ఇది గోధుమలు కావు, గురుగులు విత్తాడు. ఎట్లా? సేవకుడి మీద రాళ్ళు వేస్తాడు. ఇట్లా చెప్తాడు, అట్లా చెప్తాడు. ఏమంటారు? ఏదో గురుగులు విత్తున్నారంటే. అయితే ఈ గోధుమలకు గురుగులకు వెంటనే గుర్తుపట్టలేము. ఎందుకంటే గోధుమ మొక్క, ఈ గురుగుల మొక్క రెండు ఒకే రకంగా ఉంటాయి. అవి ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే విత్తనాలు వస్తాయో. ఏమంట? ఈ గురుగులకు గోధుమలు వస్తాయా? గురుగులకు గోధుమలు వస్తాయా? చెట్టుకు వస్తాయా? గురుగులకు గురుగులే వస్తాయి, గోధుమలకు గోధుమలే వస్తాయి. వస్తాయా? రావా? అప్పటి వరకు మనకు తెలియదు. ఆ విధంగా కొందరు లాస్ట్ వరకు అట్లే ఉంటారు. వారి క్రియలను బట్టి తెలిసిపోతుంది వీరు దేవుని పిల్లల కాదా అనేది మనం తెలుసుకొని మనం ప్రవర్తించుకోవాలా, వెళ్ళిపోవాలి. వాస్తవేనా? చూడండి మత్తయి సువార్త ఇప్పుడు 33. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి. అవునా? చెట్టు మంచిదని ఉంటే చూడండి, దేవుడు అనంత జ్ఞాని, అన్ని రకాల పండ్లను మొలిపించాడు. చూడు, మామిడికాయలు ఉన్నాయి, మామిడి చెట్టే ఉంది. ఒక చెట్టు తీయగా ఉంటుంది,
అవునా? ఒక చెట్టు పండు ఎట్లుంటుంది? చాలా తీయ ఉంటుంది. ఏం పండు అది చెప్పండి చూద్దాం. నేను చెప్పిన ముందు గుర్తు దశరా అంటాడు. అవి గింతే ఉంటాయి. ఎంత గింతే ఉంటాయి. అవి తెలిసిన వాళ్ళే తీసుకుంటారు కదా, అందరూ తీసుకోండి. దశరా మీరు పళ్ళు చూడండి, అన్ని పళ్ళు తీసి చూడండి, దాన్ని చూడండి ఎట్లుంటుంది. అదే ఇంకొక చెట్టు పుల్ల ఉంటుంది, మామిడి చెట్టు ఉంటుందా లేదా? అమ్మో, ఈ పుల్లటి ఏం చేయాలి? దాన్ని పచ్చళ్ళు పెట్టుకోవాలి. ఏమంట? ఆ చెట్టును బట్టి తెలుస్తుంది దాని యొక్క స్వభావం. అవునా? ఎందుకు నిద్ర వస్తుంది ఏమో తెలియదు కదా, నీళ్ళు తాగుతారా అట్లా పోయి. కనుక చెట్టును బట్టి తెలుస్తుంది దాని ఏ రకమైన పండు అనేది. అవునా? వాస్తవమేనా? కనుక మనం తెలుసుకోవాలి. ఇంకేమంటారు చూడండి, చదవండి 33 చదవండి. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడు. చెట్టు దాని పండు వలన తెలియబడును. అవునా? చెట్టు దాని పండు వలన తెలియబడును. కనుక ఈ గురువులు వాటి చూడు 36 నుంచి 40 చదవండి. అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను కూర్చున్న ఉపమాన భావము మాకు తెలియజెప్పుమనిరి. అర్థమైందా మీకు? మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవాలని. ఏ మాట ఎట్లు మాట్లాడినా దానికి ఒక దినము మంచిది కానీ చెడ్డది కానీ లెక్క అడుగుతాడు దేవుడు. విన్నారా? మంచిది కానీ లెక్క అడుగుతాడు. కనుక ఇంకేం చేయాలో ఆ తర్వాత చదవండి. చెట్టు దాని పండు వల్ల తెలియబడుతుంది. అవునంటారా? చెట్టు మంచిదని ఎంచి చూడండి ఒక్క మాట. యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను ప్రభు కంటే ముందు వచ్చాడు, సువార్త ప్రకటించాడు. అనేకులు ప్రభువును నమ్ముకున్నారు, వారి పాపలు ఒప్పుకున్నటువంటి బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ శాస్త్రులు పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు మాకు కూడా బాప్తిసం ఇయ్యాలని వచ్చారు. ముందుకు ఏం చేసినారు? మాకు కూడా బాప్తిసం ఇయ్యాలని వచ్చినారు. వస్తే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ విషయం ఏమి చెప్పాడంటే, సర్ప సంతానమా అన్నాడు. ఏం సంతానం? మీలో ఎవరికైనా మారుమనసు పొందకుండా బాప్తిసంకి వచ్చినారో సిద్ధమైనా అనుకో, నేను సర్ప సంతానమా అని బోధించాను అనుకో, ఇంకా ప్రపంచమంతకి తెలిసిపోతుంది. ఏమంట? తెలుస్తుందా లేదా? చూడండి, ఒక్కడ కాదు, ప్రపంచమైతే తెలిసిపోతుంది. వస్తుంది కదా. అక్కడ ఏమంటారు? కనుక మన జీవితంలో ఈ ఏమిటి కంచెర గాడిద లాంటి స్వభావం మనకు ఉండకూడదు. ఎందుకంటే వీరిని గుర్తుపట్టలేదు. గోధుమలు గురుగులు భేదం కలిసి ఉన్నాయి. ఆ విధంగానే ప్రకటనలో ఒక మాట ఉంది. ఏముంది? నువ్వు చల్లగానే నువ్వు వెచ్చగానైనా లేవు, నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక నేనేం చేస్తాను? ఉమ్మి వేస్తాను. అవునా? ఉన్నదా? బైబిల్ ఉన్నదా ఆ మాట? లేకపోతే నేనే ఉమ్మి వేస్తా అంటున్నాను? లేదా? ఉంటే సరే, పర్లేదు. కనుక విశ్వాస అవిశ్వాస మనం ఎట్లా తెలుస్తుంది? వారి క్రియలను బట్టి తెలుస్తుంది. వీళ్ళు అర్థమైందిగా? అలాంటప్పుడు వీళ్ళు పరలోకంలో ఉంటారని అనుకోవడం కష్టం. కనుక ఇక్కడ ఏమంటాడు? ఇలాంటి వాడు కంచెరగాడును పోలేవారు. ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ నేను చెప్తాను,
నిన్ను నీవు ఒకసారి పరీక్షించుకో. ఏం చేయాలా? నిన్ను నీవు ఒకసారి పరీక్షించుకో. నువ్వు అడవి గాడిద వల్ల ఉన్నావా, కంచెల గాడిద వల్ల ఉన్నావా? ఒక్కసారి పరీక్షించుకొని సత్యవాక్యములకు సంపూర్ణ విధేయత చూపించి పరిశుద్ధులంగా ఆయన బల్లో పాలు పొందాలి. బల్లో పాలు పొందకపోతే ఏమనుకుంటారో అనే కాదు, దేవుడు పనిష్మెంట్ ఇస్తాడనే సంగతి మర్చిపోవద్దు. వివేచింపక తిని త్రాగువాడు ఏంటి కలుగుతా? శిక్షావిధికి పాత్రలు అవుతారు. ఆలోచించకూడదు. అందరు తీసుకుంటే నేను కూడా తీసుకుంటా. అది దైవ లక్షణం కాదు. అయితే ఇంకొక సంగతి చెప్తున్నారు, బళ్ళు పాలు పొందితే కష్టము, పొందకపోయినా కూడా కష్టమే. ఎందుకు చెప్పండి? అవివేకముగా అనగా పాప పశ్చాత్తాపం మారు మనుషులే ఏసు రక్తంతో కడగబడకుండా అపవిత్రులుగా బళ్ళు పాలు పొందే కూడా శిక్షావిధికి తప్పదు. అవునంటారా లేదా? పొందితే అపవిత్రులుగా ఉండకూడదు. పొందకపోతే నా శరీరము తిని త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు, అంత నేను వాడు లేపుతాను. కనుక ఇప్పుడు రెండు కత్తెల మధ్యలో ఒక్క పెట్టినట్టుగా ఉంది. ఇప్పుడు దాన్ని బళ్ళు పాలు పొందాలన్నా వద్దా? పొందకపోతే ఒక కష్టము, పొందితే ఏమంట? వివేచింపక తిని త్రాగువాడు శిక్ష అన్నాడు ఇక్కడ. అవునా? మరి అక్కడేమంటున్నా? నా శరీరం తిని త్రాగువాడు నిత్య జీవం గలవాడు అంటున్నాడు. ఇప్పుడు పాపంతోనే ఉండి తింటే మరి పరలోకం పోతామా? ఏమక్క? పాపం చేసుకుంటానే తినుకుంటా పోయి పరలోకం వెళ్తామా అని చెప్పింది. ఒక్కటి సంగతి మీకు చెప్తున్నాను, ఏంటంటే పెద్ద పెద్ద పాపాలు కావు. పెద్ద పెద్ద పాపాలు కావు. కనుక మనము సరి చేసుకోవాలి. పవిత్రముగా పరిశుద్ధులముగా ఆయన చిత్తానికి విధేయులముగా అని చెప్పినట్టుగా నడుచుకుంటున్నామని సాక్ష్యం ఇచ్చినప్పుడు మాత్రం బల్లో పాలు పొందాలి. చూడు, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదివరకు చెప్పినాను, వినని వారు కూడా ఉన్నారు. నేను కాలేజ్ చేసేటప్పుడు మీరు వినాలి. దేవునికి నేను ఎట్లా ఉంటునంటే, దేవునితో సంబంధం ఎట్లా ఉండే నాకంటే గట్టి మంచు అత్తుకున్న రీతిగా నేను దేవునితో ఉంటుంది. అర్థమైందా? ఎట్లా? ప్రార్థనతో ఆరంభించాలా, ప్రభువును ప్రార్థనతో ముగించాలా. ఉదయం లేవగానే ప్రభు అనాలా. ఉదయం లేవగానే కిచెన్లకు వంటగదికి ఊడ్చడానికి ఆకలి చూసి మన తలంపు ఎక్కడ వెళ్తా చెప్పండి? ఉదయం లేవగానే నిజంగా చెప్పండి, సత్యంగా చెప్పండి. మీరు మొదట దేవుని దగ్గరికి వెళ్తారా అని మైండ్, లేకపోతే పని మీదకి వెళ్తామా? కొందరు మాత్రమే ఏమంటారు? చూడండి, అట్లా గట్టి ఎండింగ్లో కూడా ప్రభుత్వమే ప్రార్థన చేసుకుంటూ అట్లే ప్రభువుని తలుచుకుంటూ నిద్రపోయేవాడు. అర్థమైందిగా? ఇంకా లోకముల యొక్క లక్షణాలు కాదు, ఆ ప్రభువుతోటే నిద్రించేవాడిని, ప్రభుతోనే లేచేవాడిని. ఎట్లా తెలుసు అంటే, నాతో ఉన్న నలుగురు 5 మంది ఉంటుంది రూమ్లో. ఆ రూమ్లో ఒక వ్యక్తి, నేను నిద్రించినప్పుడు ఆ నిద్రలో దేవుని గురించి సంబోధించేవాడిని అంట. దేవా, ఏదైనా మాట్లాడినా కూడా ఇంకా వేరే ఏం లేదు, ఏ మాట నా నోటికి రాకుండా దేవా అని, దేవుడు తప్ప ఇంకా వేరే మాట ఆడేవాడిని కాదు. అంత నిశ్చగా ఉండి 1 సంవత్సరం బల్లలో పాలు పొందలేదు. విన్నారా? అంత నమ్మకంగా ఉండి దాదాపు 1 సంవత్సరం బల్లలో పాలు పొందలేదు. అంత నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాను. ఒక చిన్న రిమార్క్ కనబడ్డ నాలో. ఆ చిన్న రిమార్క్ను బట్టి అది జన్మంతో వచ్చినది, అది నేను తీసివేసుకోలేని స్థితి.
అట్లా ఉంటే ఎప్పుడు రావడం పోవడం జరుగుతుంది. ఒక దినం ఒక సేవకుడు వాక్యం చెప్తూ ఉంటే అప్పుడు సరి అయిన ఆన్సర్ దొరికింది. కన్నీటితో ప్రార్థన చేసి అది ప్రభుకు అప్పగించి అప్పుడు బలలో పాలు పొందినారు. ఒక్క చిన్నది అది వంశ పారంపర్యంలో వచ్చింది. అది దాన్ని తీసివేసుకోలేను, తీసివేసే కాదు, అది న్యాచురల్గా దేవుడిచ్చాడు. అది కూడా పాపము ఏమో అనుకోండి, ఏం చేయలేదు. వాళ్ళ పాలు మనమైతే ఎన్ని చేస్తుంటాము, చెంపలు వేసుకుంటాం, వాళ్ళ పాలు పొందుతాం, వెళ్ళిపోతాం కదా. అంత పవిత్రమైన లక్షణాలతో బళ్ళు పాలు పొందాలి, లేకపోతే పాలు పొందకూడదు. శిక్ష అవి తప్పించుకోలేము. అవునా? చూడండి, అపవిత్రుడిగా నేను కూడా శిష్యుగను అనుకున్న 12 మందిలో అయ్యగారు ఎవరు? యూదా ఇస్కరియోతు. నేను కూడా అపోస్తులుడు అనుకున్నారు కదా, అన్నారు, ఇచ్చారు కదా అనుకొని ప్రభు ఏమన్నాడు? నేను ముక్క ఎవరికైతే విరిచిస్తానో వాడు నన్ను ఆ ముక్క నోట్లో పెట్టుకున్నాడో లేదో వాళ్ళని తీసుకొచ్చినాడు. అవునా? మనం ఆ పని చేయకూడదు. అట్లా జరుగుతుంది. ఇప్పుడు మీరు అపవిత్రంగా ఏదో బళ్ళు పాలు పొందుతారు, నన్ను అప్పగించడానికి విరుద్ధంగా వెళ్ళి మాట్లాడతారు అనుకోనండి. నన్ను కాదు, నాలో ఉన్నవాడిని అప్పగిస్తున్నావని అర్థం. నాలో ఉన్నవాడిని అప్పగిస్తున్నా కనుక మన అలాంటి లక్షణాలు ఉంటే యూదాయిస్క చెల్లెళ్ళము, అన్నదం, తమ్ముళ్ళం, అంతేనా కాదంటారా? చూడండి, అందుకే అంత నిష్టగా మనం ఏం చేయాలో వాళ్ళలో ఎంత అంటే ఈవెన్ ఒక బోర్డు బయట వెళ్తుంటే పైకి తలెత్తి బోర్డు చూసేవాడిని కాదు. దాన్ని చదివిన హృదయంలో పాపం లక్ష్యం చేస్తానేమో, తలొస్తానేమో, యోచిస్తానేమో అని తల కింద కేసుకొని ఇట్లా వెళ్ళిపోయేవాడిని కానీ పైకి చూసేవాడిని కానీ. ఇప్పుడున్న పిల్లలు ఆ సినిమాలో ఉన్న యాక్టర్లు అందరి పేరు చెప్తారు కదా, వాళ్ళు ఒక్కరి పేరు కూడా తెలియదు నాకు, ఒక్కరి పేరు కూడా తెలియదు. ఏం చేయాలా? ఇవి చెప్తారు. ఒక్కటి చెప్పాలంటే ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తాను. ఎంత పిక్చర్ని చూడండి. నేను అంతా కాలేజ్ చేస్తున్నాను. కాలేజ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా నాకు పార్లమెంట్ అంటే ఏమో తెలియదు, అసెంబ్లీ అంటే ఏమో తెలియదు. ఈ ఎలక్షన్ ఆ ఎలక్షన్ అనేవాళ్ళు. చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అంటే, రాష్ట్రపతి అంటే ఎవరో తెలియదు. ఓహో, చీఫ్ మినిస్టరా, చీఫ్ అన్నాడు కదా, చీఫ్ మినిస్టర్, దేశానికి పెద్దనేమో నేను అనుకున్నాను. వాస్తవంగా చెప్తున్నాను మీకు, అంత తెలివి తక్కువ నేను వాస్తవంగా. చీఫ్ మినిస్టర్ అంటే ఓహో దేశానికి ఇంత పెద్దనేమో, ప్రైమ్ మినిస్టర్ అంటే ఓహో ఒక రాష్ట్రానికి పెద్దనేమో. ఎందుకు? వాస్తవం ఒప్పుకుంటే ఇంత నాకు తిడతారు పక్కన ఉన్నారు ఈ స్నేహితులు కానీ కాలేజీ వాళ్ళు, ఇంత తెలివి తక్కువ వాళ్ళు అంటారు. ఆ మాట అనిపించుకోవడం ఎందుకు? ఇట్లా నాకు నేను అనుకునేవాడిని. అర్థమైందా? అంటే దాన్ని అర్థం చేసుకోండి, అంత తెలివి తక్కువ వాడిని. ఎట్లా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చినాడు, ఎట్లా చేసినాడు విన్నారా? కనుక ఎందుకు చెప్తున్నానంటే ప్రభు నామం కొరకు చెప్తున్నాను. అంత పవిత్రమైన లక్షణం కలిగిన వారంగా మనలోకి ప్రవేశించాలి. ఇన్ని రకాలు చెప్పినాను. అపవిత్రగా నడిస్తే వివేచింపక శిక్ష వైపుతాం. పవిత్రముగా తింటే దేవుని కృప. అయితే ఎవరైతే అపవిత్రత ఉండి నేను విశ్వాసనే అనుకొని, ఎవరు అనుకుంటారు నా లక్షణాలు ఎవరికి తెలుసు అనుకొని బళ్ళు పాల్పొందితే యూదా ఇస్కరియోతు ఎవరు? అక్కవో చెల్లెవో, తమ్ముడు అన్నవో. ఏమంట? ఎందుకు? వాక్యము
పెద్ద పెద్ద పాపాలు కావు. దేవుడు వద్దన్న పని చేయడమే పాపం. ఆన్లైన్లో ప్రార్థన మీటింగ్ 7 గంటల కంటే మనం ఇప్పుడు వస్తామక్క. దేవుని సంఘము ప్రార్థన పూర్వక నిర్ణయించి పెట్టిన నియామక కాలానికి రావాలి. మీరు రాలేదంటే మీరు ఒక్కసారి పరీక్షించుకోండి. ఎవరు చెప్పక్కలేదు. మన కదలికలే చెప్తాయి దేవుని భయం ఎంత ఉంది అనేది. దేవుని భయం ఉంటే పరిగెత్తుతుంటాం. ఏం చేస్తాం? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం ముందుకు ముందే. దేవుని భయం లేదనుకో, అందరు రాలేదు కదా, ఎవరు రాలేదు కదా, మెల్లగా వస్తాను నేను. అందరికీ కొంచెం రాలేదనుకుంటారు కానీ కొద్దిసేపు ఉండి 4 మాటలు పరికి వెళ్ళిపోతాలేండి. ఏమక్క కదా? లేకపోతే ఫోన్ బాగాలేదు లేకపోతే ఇలాంటివి ఉంటాయి. కనుక దేవుడు వీటన్నిటిని లెక్కడుగుతాడనే భయం మనం కలిగి ఉంటే ఏ రకమైన పాపం మనం చేయనే చేయం. అందుకే అడవి గాడిద కానీ కంచెల గాడిద వలె మనము ఉండకూడదు. విన్నారా? ఈ గాడిద లక్షణాలు మనలో ఉండకూడదు. ప్రార్థన చేస్తాం.